గురూజీ 72 గంటల్లోని ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, శివాయ గురువే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఆపదార భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమామి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి, ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశి వశాత్ అయినా కానీ ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం యోగం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు. ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల, ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా విగ్రహ ప్రామాణికం అంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి. ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి. శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారన్నమాట. మరి వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శాలిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం, ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం, నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య యజ్ఞాధికతులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన, తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి. మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదైవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు. కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు, కొంతమంది పోచమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు, కొంతమంది మావుళ్ళమ్మ అంటారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు, ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా. ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు, విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి. లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ట మార్గం అంటే 3 అంగుళాలు మందం ఉండే 3 ఇంచెస్ అంతా కూడా 3 ఇంచెస్ అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే కనుక దానికి మహానైవేద్యం పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానైవేద్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. యజ్ఞాధికృతులు చేసే దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నివేదన ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ విగ్రహ పూర్వజన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడు అంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అన్నమాట. దేవుడికి అంతా కూడా ఆకారం లేదు. అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల, ఈ విగ్రహంతో మన ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల, ఈ విగ్రహమే దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది, దైవశక్తి పెరుగుతుంది, దైవ చింతన పెరుగుతుంది. తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల, దేవత ఆరాధన చేయడం వల్ల, భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కోటి యజ్ఞాన ఫలితం కలుగుతుంది. తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల, విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. మంచి సుఖమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశులు కానీ మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల, ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం. తులారాశి తులాలగ్న జాతకులకి విశేషంగా
ఎటువంటి దేవతార్చన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంట్లో ఉండవలసిన విగ్రహాలు ఏంటి ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులు విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. శివలింగ అర్చన విధానం మీకు ఆచారం ఉంటే కనుక తరతరాలుగా శివలింగ అర్చన మీకు అంతా కూడా ఆచారం ఉంటే కనుక విశేషంగా శివలింగాన్ని తెచ్చుకొని ఈ యొక్క చిన్నది ప్రామాణికంగా వెండి శివలింగాన్ని పెట్టుకొని దానికంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ఎవరైతే కనుక నిత్యమంతా కూడా భక్తిగా శ్రద్ధగా పూజ చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క పూజా విధానం అంతా కూడా చేసుకోవాలి. భక్తిగా శ్రద్ధగా దేవతార్చన చేసుకోవడం వల్ల అఖండమైన పని ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పసుపుతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు. మహాలక్ష్మీదేవికి గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో విశేషంగా దుర్గామాత దేవాలయంలో పసుపు కొమ్ములు మాలనంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాల్ని అంతా కూడా పఠనం చేయండి. కుంకుమార్చన చేసుకోండి. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ కుంకుమార్చన చేయించండి. సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఖడ్గమ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ దేవాలయంలో నాగవల్లి దళార్చన పూజా విధానం చేసుకోవడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, యజ్ఞాధికృతుల్లో భాగంగా చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో చేసుకోవడం వల్ల, తామర గింజలతోటి చేసుకోవడం వల్ల అఖండమైన పని ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా వ్యాపార స్థలంలో విశేషంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర హోమాన్ని అంతా కూడా ఆచరించేసుకోవాలి. లక్ష్మీ కుబేర యంత్రాన్ని స్థాపన చేసుకోవాలి. విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. కులదేవత ఆరాధన శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన మరవకూడదు. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే కులదేవత ఆరాధన చేస్తుంటారో వంశాభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధిస్తుంటుంది. కులదేవత అనుగ్రహం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దేవతార్చనలో భాగంగా కాలభైరవ స్వామి ఆలయంలో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా అష్టమి తిథి రోజు కానీ, నవమి తిథి రోజు కానీ, అమావాస్య వేళల్లో కానీ, పౌర్ణమి వేళల్లో కానీ, ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం రోజున, శనివారం రోజున ఖచ్చితంగా ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఈ యొక్క తెల్ల గుమ్మడికాయతోటి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఈ యొక్క కూష్మాండ దీపం అంటారు దీన్నంతా కూడా. ఈ యొక్క కలవర స్వామి దేవాలయంలో వెలిగించడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవను చేయాలి. గోమాత సేవ ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తుంటారో గోమాతకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేయడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా గోమాత కామదేవుని స్వరూపంగా ఉంటుంది. కావున పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమంలో చేయడానికి ప్రయత్నం చేసుకోండి. అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. దేవతార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా అవకాశం ఉంటే కనుక బెల్లం పరవాన్నం కానీ, దద్దోజనం కానీ, పులిహోర కానీ మీ ఇంట్లో నివేదన చేయడం వల్ల అవకాశం ఉంటే కనుక ఆవునైతే దీపారాధన చేయండి, లేదా నువ్వున్నతో అయిన దీపారాధన చేయండి. ప్రతినిత్యం కూడా దీపారాధన నిత్య దీపారాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. దేవతార్చనలో అంతా కూడా తప్పనిసరిగా పానకాన్నైనా నివేదన చేయాలి, బెల్లానైనా నివేదన పెట్టాలి. తద్వారా ఏదైనా విగ్రహానికి నివేదన పెట్టుకోవడం వల్ల అక్కడ శక్తి ప్రామాణికం పెరుగుతూ ఉంటుంది. తద్వారా విగ్రహానికి శక్తి సంపాదిస్తుంది. కావున అఖండ పుణ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా దేవతార్చన చేయండి. కులదేవత ఆరాధన చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. తద్వారా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించి మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలతోటి అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రేమ.